విశ్వసనీయత, అప్రమత్తత ఇవి రెండూ కూడా మనిషి జీవితంలో ఎదుగుదలకు, విజయాన్ని సాధించడానికి కూడా సోపానాలు. ఇవి రెండూ గనక లేకపోయినట్లయితే మానవ జీవితము కుప్పకూలిపోతుంది అన్నటువంటిది వాస్తవము. ప్రభువు పరిసయ్యులను, వేదశాస్త్రులను, వాళ్ళ జీవిత భావాలను, వాళ్ళ దృక్పథాలను ఖండించిన తర్వాత నిజానికి అంతిమ దినములను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతిమ దినములలో మరలా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనము ఏ విధముగా సిద్ధపడాలి అన్నటువంటి అంశాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటిలో ఎప్పుడు అనుకున్నట్లుగా విశ్వసనీయత, అప్రమత్తత మనకు ఉండాల్సినటువంటివే. ప్రభువు మాట్లాడింది అంత్యదినముల గురించే అయినప్పటికీ కూడా మనము చివరి వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కానీ సాధారణ జీవితంలో కూడా ఇవి రెండు అంశాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. వివేకముతో కూడినటువంటి విశ్వసనీయత చాలా అవసరము. ప్రభువు ఓ చక్కటి సామెతను చెబుతూ ఉన్నారు. పని మనిషి యజమానుడు దూరదేశానికి లేక వేరే చోటకు వెళ్ళినప్పుడు బాధ్యతలు అప్పగించి వెళితే రెండు రకాలైనటువంటి సేవకులను గురించి చెబుతూ ఉన్నారు. మొదటి వ్యక్తి స్పష్టంగా తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ ఉంటాడు. యజమానుడు సంతోషించి ఇంకా ఎక్కువ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తాడు. రెండవ సేవకుడు ఏం చేస్తాడు? యజమాని లేడు కాబట్టి ఎప్పట్లో రాడు అన్నటువంటి భావము చేత తన ఇష్టము వచ్చినట్లు చేస్తూ ఉంటాడు. తనకు అధికారము ఉంది, పెత్తనం ఉంది కాబట్టి తోడి సేవకుల మీద చలాయిస్తూ ఉంటాడు. వాళ్ళను తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. తన బాధ్యత సరిగా నెరవేర్చడు. త్రాగుబోతులతో కలిసి త్రాగుతూ ఉంటాడు. అంతా చిందరవందర చేస్తాడు. ఊహింపనటువంటి సమయంలో యజమానుడు తిరిగి వస్తే ఆ సేవకుని శిక్షిస్తూ ఉంటాడు. ఈ రెండు రకాలైనటువంటి మనస్తత్వము మన జీవితాలలో ఉంటూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ప్రభువు హెచ్చరిక. మన జీవితంలో ఈ వివేకముతో కూడినటువంటి అప్రమత్తత లేక వివేకముతో కూడినటువంటి విశ్వసనీయత, అప్రమత్తత చాలా అవసరము. అది ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా సహజ జీవనములో మనము చేసే ఉద్యోగాల్లో కానివ్వండి, బాధ్యతలలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ రెండు అంశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటాయి. మన విజయానికి అవి సోపానాలు అవుతూ ఉంటాయి. మొట్టమొదటిగా విశ్వాసపాత్రంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎవరు ఏ బాధ్యతను అప్పగించినప్పటికీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, కుటుంబస్తుల వరకు అందరూ కూడాను ఒక్కొక్కరికి కూడా ఎవరో ఒకరు ఈ పనులు అప్పగిస్తూ ఉన్నారు, బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు, బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఈ బాధ్యతలు విశ్వసనీయంగా గనక నెరవేర్చకపోయినట్లయితే విఫలమవుతాము. విజయాన్ని సాధిస్తామని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, కనిపిస్తూ ఉంటుంది. కానీ విశ్వసనీయంగా లేకుండా మోసం చేస్తూ ఎంతకాలం బ్రతకగలము? ఏదో ఒకరోజు ఆ మోసం బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు నామరూపాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. మనకు రాసుల కాలం నుంచి కూడా వాళ్ళ చరిత్రలో నేర్పేటువంటి గుణపాఠాలు ఇవే. అయినప్పటికీ కూడా మనిషి ఎప్పటికప్పుడు వాటికి తిలోదకాలు ఇస్తూ ఉంటాడు, పట్టించుకోకుండా వదిలివేస్తూ ఉంటాడు. విశ్వాసపాత్రులుగా జీవించేటువంటి నేపథ్యములంటే మన బాధ్యతలు మనకు అప్పగింపబడిన విధముగా, చేయాల్సినటువంటి విధముగా నెరవేర్చేటువంటి విషయంలో వివేకము కూడా ఉండాలి అంటున్నారు ప్రభువు. అంటే విచక్షణ జ్ఞానము. విశ్వాసపాత్రముగా ఉన్నాము, నిజాయితీగా ఉన్నాము అనుకుంటే కాదు, కానీ ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేయాలి. అలా కాకుండా చేస్తే ఒక పని చేయబోయి మరో పని చేస్తూ ఉంటాము. నిజాయితీగా ఉంటాము కానీ అంతా చిందరవందర చేసేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది.
కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలి అనేటువంటిది ఆలోచించి అప్పుడు ఆ పని చేయగలిగినప్పుడే మన విశ్వాసపాత్రము ఉపయోగపడుతూ ఉంటుంది, లేకపోతే బూడిదలో పోసిన పన్నీరులా మారుతూ ఉంటుంది. రెండవది ప్రభువు చెప్పింది అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ పని చేసినా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా మనం చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. మనం చేసేటువంటి పనులు ఎంతవరకు ఉపయోగకారిగా ఉంటున్నాయి లేదు అనేటువంటిది ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మన భావాలు మంచివే కావచ్చు, కానీ అవి ఉపయోగకారిగా లేవు అని తెలిసినప్పుడు మరుక్షణములోనే మనము స్పందించాలి. వాటి పంథాను మార్చుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. రెండవది, ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలి. అది అప్రమత్తత. మరియ తల్లికి మంగళవార్త చెప్పబడినప్పుడు ఆ సమయంలో మరో విషయాన్ని కూడా దేవదూత చెబుతూ ఉన్నారు. ముసలి ప్రాయంలో ఉన్న ఎలిజబెతమ్మ అక్కడ గర్భము ధరించింది అని. మరియ తల్లి అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి తన పని మారుకొని ఎలిజబెతమ్మకు సాయం చేయడానికి వెళుతూ ఉన్నారు. కానాను పల్లె పెళ్లిలో కేవలము చుట్టం చూపుగా పోయినంత మాత్రము చేత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్లకు వచ్చే తలవంపులు అవమానము చూసి మరుక్షణములోనే స్పందిస్తూ ఉన్నారు. ఇంటి వాళ్లకు లేనటువంటి అప్రమత్తత చుట్టంగా వచ్చినటువంటి మరియ తల్లికి ఉంది. అందుకే మరుక్షణములో స్పందించగలిగారు. అలా స్పందించలేకపోతే అన్ని అనర్థాలే కలుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనము వాటికి స్పందించలేము. ఓసారి విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గర ఓ చిన్న పాపను ఓ లారీ గుద్దేసింది. కాళ్ళు రెండొకటి మీద ఎక్కిపోయింది, ఇరిగిపోయాయి. ఆ పాప అక్కడ ఉండి ఏడుస్తూ ఉంటుంది. నన్ను కాపాడండి, నేను బ్రతకాలి, చదువుకోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. చాలామంది చుట్టూనే ఉన్నారు, కానీ ఎవరు అప్రమత్తంగా మరుక్షణంలోనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ముందుకు రాలేకపోయారు. చాలాసేపటి తర్వాత కానీ ఎవరో పుణ్యాత్ములు ఆ పాపను తీసుకెళ్ళడం జరిగింది. మరి అంతసేపు చుట్టూ ఉన్నటువంటి జనులు ఎందుకు అప్రమత్తంగా లేకపోయారు? మొన్న జరిగినటువంటి సంఘటన కూడా ఆగస్టు 15వ తేదీన నడి రోడ్డు మీద ఓ యువతని చంపేటప్పుడు అనేక కత్తిక్కువ పోట్లతో ఆమెను కర్కశంగా చంపేటప్పుడు చుట్టూ ఎవరూ లేరా? ఒక్కరు కూడా చూడలేదా? మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఎందుకు అప్రమత్తం కాలేకపోయారు? వాళ్ళు సకాలంలో స్పందించినట్లయితే, చుట్టూ ఉన్నటువంటి మనుషులు అప్రమత్తంగా ఉన్నట్లయితే కనీసం ప్రాణాలతో ఆ అమ్మాయి బయటపడి ఉండేదే. కానీ స్పందించలేకపోతూ ఉన్నాము. అప్రమత్తత అనేటువంటిది లేకుండా పోతుంది. ఎందుకు అంటే నా విషయం కాదులే, నా దాకా రాలేదులే, నాకెందుకు వచ్చిన గొడవ, నేను రిస్కులో పడిపోతానేమో, అనవసరమైన విషయాల్లో వ్రేలు పెట్టినట్లయితే అది నా ప్రాణాల మీదకి ఎక్కడికి వస్తుందో అనేటువంటి ఆలోచనే మనము ఎప్పటికప్పుడు వెనక్కు తగ్గేటట్లు చేస్తూ ఉంటుంది. అదే సోమరితనము, అదే లెక్కలేనటువంటి తనము, అదే మరో మాటలో అసలు మాటలో చెప్పుకోవాలి అంటే నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యమే అవతల మనిషి ప్రాణాలు తీస్తుంది, కొన్నిసార్లు మన ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. కానీ అప్రమత్తంగా ఉండే సమయానుకూలంగా స్పందించేటువంటి మనస్తత్వం ఉండాలి. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు రిస్క్ తీసుకోవచ్చు. అలాంటి పెద్ద విషయాలు కాకపోయినా చిన్న విషయాలు కూడా అలాగే చేస్తూ ఉంటాము. సమయానుకూలంగా స్పందించము అంటే మనలో నిర్లిప్తత అనేటువంటిది వస్తూ ఉంటుంది, నిర్లక్ష్యము అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ భావాలు గనుక మనస్సులో ఉన్నట్లయితే మనం చేసే పనుల్లో కూడా అదే బయలుపడుతుంది. అప్పుడు మనము విజయవంతంగా మన పనిలో పూర్తి చేయలేకపోతూ ఉంటాము. మన వల్ల ఎందుకు ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. ఆ సమయానుకూలంగా స్పందించేటువంటిది అప్రమత్తంగా ఉండడము, మెలకువతో ఉండడము అనేటువంటిది లేకపోతే మనము జీవితంలో ఏది సాధించలేము. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, చందంగా మిగిలిపోతూ ఉంటాము. కాబట్టి మనము చేసేటువంటి ఏ పనైనా సరే, మనము ఎక్కడున్నప్పటికీ మనలో
విశ్వసనీయత అనేటువంటిది నమ్మక పాత్రులముగా ఉండాలి. ఒకటి, ఎవరు ఏ పని అప్పచెప్పినప్పటికీ లేక ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ నమ్మదగిన మనిషి అనేటువంటి భావన ఇతరులకు కలిగేటట్లు ఉండాలి. రెండవది, పరిస్థితిలో ప్రతికూలించినప్పుడు అది ఎవరికైనా సరే సందర్భానుసారముగా స్పందించేటువంటి మంచి మనసు ఉండాలి. పరుల కోసం ప్రాణమిచ్చేవాడి కంటే ఎక్కువ ప్రేమ కలవాడెవడూ లేడని ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. మనమంతగా ప్రాణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ అవసరాలకు తగినట్లుగా స్పందించేటువంటి చిన్ని మనసు ఉంటే చాలు. ఇవి రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే వాస్తవానికి మనము విజయ సోపానాలు అందుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఎక్కడున్నావు గొంగళి అంటే ఉన్న చోటనే ఉన్నట్లుగా ఉంటాము. ఉండడం మాత్రమే కాదు, కానీ ఉండదు కూడా ఊడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువు చెప్పినట్లుగా మన జీవితాలు విశ్వాసపాత్రంగా మారేటట్లు అన్ని సమయాలలో కూడా పరిస్థితులకు అనుగుణముగా స్పందించేటువంటి మంచి మనస్సును మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.